వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ జిందగీ. ఈరోజు మీ అందరికీ ఒక సీరియస్ మ్యాటర్ చెప్దామని అయితే వచ్చేసాను. అదేంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసుంటారుగా, ఇదే నా లాస్ట్ వీడియో అని. నిజమే అది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, అదేంటో తెలుస్తుంది మీకు కూడా. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే పండగలు వస్తున్నాయి కదా, అందుకే అన్నీ క్లీన్ చేస్తున్నాం. అలానే ఈరోజు కబోర్డ్ క్లీన్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఈ కబోర్డ్కి డోర్స్ పెట్టించక ముందే లుక్ చాలా బాగుండింది. పెట్టించాక మాత్రం అంత లుక్ అయితే లేదు, కానీ ముందైతేనే బాగుంది అనిపించింది మాకు. డబ్బులు ఇచ్చి మరీ వరస్ట్గా చేసుకోవడం అంటే ఇదేనేమో. దీని సంగతి అలా పక్కన పెడితే అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు. వీడియోలోకి వెళ్ళే ముందుగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వెంటనే వచ్చేస్తాయి. ఇదేంటి థంబ్నెయిల్లో ఏమో ఇదే నా లాస్ట్ వీడియో అని పెట్టింది, ఇప్పుడేమో ఇలా బెల్ మీద క్లిక్ చేస్తే అన్ని వీడియోస్ వెంటనే వచ్చేస్తాయి అంటుంది. ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఆగండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేనున్నాగా అన్ని క్లారిటీ ఇచ్చేస్తాను. రేపేంటి న్యూ ఇయర్ కదా, సో ఈ ఇయర్కి ఇదే కదా లాస్ట్ వీడియో అని అలా పెట్టాను. ఈ న్యూ ఇయర్కి మీ ప్లాన్స్ ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే మనకి న్యూ ఇయర్ అంటే ఉగాది, కానీ అందరం జనవరి 1 ఎక్కువ చేసుకుంటాం కదా. ఈ 2024లో మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటాము, ఎన్నో తప్పులు చేసి ఉంటాము, అలానే మంచి కూడా చేసి ఉంటాము. ఇలా మనకి గుర్తుండిపోయే రిగ్రెట్స్ కూడా చాలానే ఉంటాయి కదా. అలాంటి రిగ్రెట్స్ నాకెన్నో ఉన్నాయి. దాంట్లో ఒకటి యూట్యూబే. నేను 1 ఇయర్ ముందు నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉండింది, కానీ చేయలేదు. ఆ రిగ్రెట్ అయితే ఉండిపోయింది. అనవసరంగా 1 ఇయర్ వేస్ట్ చేశాను. అప్పుడే స్టార్ట్ చేసి ఉంటే ఈ పార్టీ బాగుండేది కదా అనిపించింది. కానీ దేనికైనా టైం రావాలంటారు కదా, మన టైం వచ్చినప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరు. అలానే మనది కాని టైం మీద మనం ఎంత ట్రై చేసినా రాదు కదా. నాకైతే ఇలానే అనిపిస్తూ ఉంటుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. అలానే ఇప్పటి వరకు జరిగిన చెడునంతా మర్చిపోయి ఈ న్యూ ఇయర్ నుంచి ఏ తప్పులు చేశామో అవన్నీ సరిదిద్దుకొని మన లైఫ్ని మనమే అందంగా డిజైన్ చేసుకుందాం. ఎన్నో నవ్వులు, ఎన్నో మంచి జ్ఞాపకాలు మరియు మంచి సమయాలతో కూడిన మరో సంవత్సరానికి వెల్కమ్ చెప్పేద్దాం. ఈ కొత్త సంవత్సరంలో మంచి ఆరోగ్యాన్ని, ప్రేమ మరియు సంతోషాన్ని, అలానే సక్సెస్ని, అలానే మీరందరూ అనుకున్నటువన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈ 2025లో అందరి విషెస్ ఫుల్ఫిల్ అయిపోయి అందరికీ సక్సెస్ వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇలా కోరుకున్న దానికైనా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే కమెంట్స్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.